మీరు వెళ్ళిపోతున్నారంటే చాలా బాధగా అనిపిస్తుంది స్వామి. ఆపని ఓవరాక్షన్. స్వామి మీరేనా మాట్లాడింది? చెవులతో అబ్బాయి ఏంట్రా నీకు? అవునరా, నాకు డౌట్ రా. క్రిస్టియన్ దగ్గర క్రిస్టియన్ సాంగ్స్, ముస్లిం దగ్గర ముస్లిం సాంగ్స్ వస్తాయి. నా దగ్గర ఏంట్రా 90 వేసి నిమ్మ తోట అని పాటలు పెడతారు. అంటే మీరు వచ్చారంటే ఆ మాత్రం కిక్ ఉండాలి కదా స్వామి. కిక్ అని చెప్పి కిమ్ సాంగ్స్ పంపిద్దాం అనుకుంటున్నారా? అది సహిస్తే ఇంకా మీ కోరికలు ఏంట్రా అలా ఉంటాయి? ఒక అమ్మాయిని సెట్ చేయమంటారేంట్రా? నేను ఏమైనా బ్రోకర్ లాగా అనిపిస్తున్నాను మీకు? అంటే స్వామి బయట చాలా కర వచ్చింది స్వామి. మీ దగ్గర చాలా అందమైన అమ్మాయిలు వస్తుంటారు కదా, ఏదో మీరు సెట్ చేస్తారని అందుకే అలా అడుగుతాం అంతే. తొండంతో కొడితే పాతానంలో పడతావు. ఇంకా దానికి తోడు సెల్ఫీలు నాతోని, సెల్ఫీ విత్ గణేష్ బ్రో అంట. ఏరా 9 రోజులు మీతో ఉంటే మీ ఫ్రెండ్ అయిపోయినారా? అంటే స్వామి మీరు మా దిల్ కా ధడకన్ కదా. దిల్కా దడకం కాదురా, నాకు దడ పుట్టిచ్చేస్తున్నారు మీరు. సర్లే నా భక్తులే కదా అని చెప్పి క్షమించేస్తే చివరి రోజు ఏంట్రా ఏదో మీ అవసరం తీరినట్టు ఇష్టం ఉన్నట్టు పడేస్తారంట నన్ను. నా కాలో తొండం మెరుగుతూ ఎవరా మా అమ్మకి సమాధానం చెప్పేది? అందరు ఎందుకు అలా చేస్తారు? ఎవరో కొందరు అలా చేస్తారు. అదంతా కాదు నైనా, మనం చేసే పని 10 మందికి ఆదర్శంగా ఉండాలి. ఎంత పెద్ద గణపతి పెట్టామనేది ముఖ్యం కాదు, ఎంత చిత్తశుద్ధితో పూజించామన్నదే ముఖ్యం. సరే స్వామి. బోలో గణేష్ మహారాజ్ కి జై.